షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీయ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 21వ వచన భాగం. దుష్టుల చేతుల నుండి నిన్ను విడిపించేదను, బలత్కారుల చేతుల నుండి నిన్ను విమోచించేదను. ఇక మొదటి భాగం చూస్తే దుష్టుల చేతుల నుండి నిన్ను విడిపించేదను అనే ప్రవచన సందేశాత్మకమైన ఒక వాగ్దానము, ఒక ఆశీర్వాద వచనం మనం చూడగలుగుతున్నాం. అవును ప్రియులారా, మనం ఈ లోకంలో అనేకమైన సార్లు ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, శోధనలో పడటము, ఇవన్నీ కూడా అనుభవించే ఉన్నాం కదండి. అటువంటి సమయంలో మన తండ్రిని అడిగామేమో, ప్రభు ఈ శోధనను తప్పించు, దుష్టుని చేతుల నుండి విడుదల కలిగించు, నన్ను తరుమోర చేతులను రక్షించని అడిగి ఉంటాం. ఎన్నో భయంకరమైన ఆర్థికపరమైన శోధనలు, అనారోగ్యకరమైన సమస్యలు, గృహ సమస్యలుగా చెప్పుకుంటూ పోతే అనేకమైన సమస్యలు మన జీవితాలు ఎదురవుతూ ఉంటాయి. మరి ఇక్కడ చూస్తే కనుక, ఈ మాటలో చూస్తే కనుక, మరి దుష్టుల చేతుల నుండి నిన్ను విడిపించేదను, బలత్కారుల చేతుల నుండి నిన్ను విడిపించేదనని తండ్రి అయిన దేవుడు ఇక్కడ ఒక చక్కని వాగ్దానం ఇస్తున్నట్లుగా, ప్రమాణం చేస్తున్నట్లుగా మరి తన భక్తుడికి మనం చూడగలుగుతున్నాం. అయితే మరి ఇదే ఒక సందేశము మనకు కూడా వర్తిస్తుందంటే, అవును, ఆయన నమ్మిన బిడ్డలకు ఎప్పుడూ కూడా దుష్టుల చేతిలో పడినప్పుడు విడిపించకుండా ఆయన ఉండడు. ఎందుకంటే మనం క్షేమంగా ఉండడం, సంతోషంగా కూడా ఆయన కావాలి. ఎవరైతే ఆయన ఆజ్ఞలకు లోబడతారో ఆయనను ప్రేమించిన వారు అవుతారు. ఆయనను ప్రేమించి వారిని ఆయన అన్నడు కూడా విడివాడు, ఎడబాయడు. కాబట్టి మొట్టమొదటిగా మరి ఆయన నుండి మనకు రక్షణ కావాలంటే, ఆయన నుండి మనకు క్షేమం కావాలంటే, భద్రత కావాలంటే మొట్టమొదటిగా ఆయనను ప్రేమించే వారముగా ఉండి తీరవలసిందే. ఎప్పుడైతే ఆయన ప్రేమించగలుగుతామో ఆ యొక్క ప్రేమను, ఆయన వాత్సల్యం మనందరి మీద చూపుతూ తండ్రి మనకు సహకారిగా ఉంటాడు. అంటే ఆయన యొక్క ఆశీర్వాదం ఎంత ఉంటుందంటే, యెషయా గ్రంథము 29వ అధ్యాయం 5వ వచనంలో చెప్పినట్లుగా, నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగా నుండును, బాధించి వారి సమూహము ఎగిరిపోవు పొట్టువలె నుండును. హఠాత్తుగా ఒక్క నిమిషంలోనే ఇది సంభవించను. నీకు కొండంత ఆపదొచ్చినా కూడా తండ్రి యొక్క కనుచూపు నీ మీద ఉంటే గనక, ఆయన దర్శనం నీ మీద ఉంటే గనక, ఇదంతా ఎలా జరుగుతుందండి? ఒక్క నిమిషంలోనే హఠాత్తుగా జరుగుతుందంట. ఎంత అద్భుతం చూడండి. నీ శత్రువుల సమూహం లెక్కకు ఇసుక రేణువులంత విస్తారంగా ఉన్న కానీ బాధించే వారి సమూహం అంటే ఎగిరిపోవు పుట్టువలే దేవుడు ఉఫ్ అని ఉత్తలమాట సరిపోతుంది ఒక్క నిమిషంలోనే. అంటే తండ్రి అయిన కృప మన మీద ఉండాలి, ఆయన ప్రేమ మన మీద ఉండాలి. మరి ఆ కృపా ప్రేమ మన మీద ఉండాలంటే మన దృష్టి ఆయన మీద ఉండాలి. ఆయన ఆరాధించడంలో, ఆయన మాటను గైకొనటంలో, ఆయన మాటకు లోబడటంలో ఉంటే గనక, ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమించే వారిగా ఉంటే ఆయన కూడా మనల్ని ప్రేమిస్తానని ఈ వాక్యం ద్వారా మనకి చెప్తున్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులరా, నా శరీర మాంసము తింటుగా దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించి శత్రులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కోలుదురు అని భక్తుడి కీర్తనల గ్రంథం 27వ అధ్యాయము 2వ వచనంలో చెప్తున్నాడు. అంటే తండ్రి మీద ఆయనకున్న విశ్వాసము ఎంత గొప్పదో ఈ వచనంలో మనకు కనబడుతుంది. నా శరీర మాంసము తింటుగా దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించి శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలుదురు, వచ్చి వారి నాశనం అయిపోతారని మరి దేవుని వాక్యంలో మాట్లాడింది. కాబట్టి మనం అందరం కూడా ఆయన ప్రేమించే వరముగా, ఆయన మాట లోబడి వరం పొందాం. మిగతావన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు. ఎటువంటి శత్రువు నీ మీద దాడి చేటుకు వచ్చినా కూడా ఆయన కాపుదల ఖచ్చితంగా ఉంటుందని ఈ వాక్యాల ద్వారా మనం గ్రహించగలం. కాబట్టి దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించేదని తండ్రి అయిన దేవుడి రోజు మనకి చెప్తున్నాడు. కాబట్టి ఆయన మాటకు లోబడి, ఆయన మాట ప్రకారం, ఆయన మాటకు విధేయత చూపుతూ ఆయన ప్రేమిస్తూ ఆయన కృపను పొందుకుందాం. అటువంటి ప్రేమకు మనందరం కూడా పాత్రులవుదుము గాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుల కన్న తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నైనా బలత్కారుల చేతిలో నుండి విమోచిస్తానని, అలాగే ప్రభువా దుష్టుల చేతిలో నుండి విడిపిస్తానని ఈరోజు మాకు వాగ్దానం ఇచ్చే తండ్రి. నాయన, మీరు ఇచ్చిన ఈ మాట ద్వారా మాకు ఎంతో ఉపశమనం కలిగింది, ఆదరణ కలిగింది, ధైర్యం వచ్చింది ప్రభువా. నేను మమ్మల్ని అందరినీ కూడా మమ్మల్ని పట్టి పిడుస్తున్న ఆ యొక్క అపవాది నుండి, దుష్టు నుండి, ఈ లోకము వైపు మా కన్నులను తెరిపించాలని చూస్తున్న దుష్టు నుండి
నజరేయుడైన యేసు నామములో విడుదల కలిగించమని, యెహోవా మెస్సీయ నామములో ఒక భద్రత క్షేమము దయచేయమని, మీ అడుగు జాడలో మేము నడిచి విడుదలగా చేసుకోకుండా దయచేయమని, దుష్టుని చేతుల నుండి మమ్మల్ని తప్పించినందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నజరేయుడైన యెహోవా మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. షలోం. అందరికీ వందనాలు.